what you call encroachments మీద. ఒక్క నిమిషం నమస్తే వెంకటరమణ గారు వైజాగ్ నుండి జనం అనే పత్రిక ఎడిటర్. ఆర్టీఐ యాక్ట్ పైన చాలా పట్టుదలతోని ఒక మ్యాగజైన్ రన్ చేస్తున్నారు. వీరు చాలా విస్తృతంగా వైజాగ్ ప్రాంతంలో చుట్టుపక్కల జిల్లాల్లో కూడా మీరు ఈ ప్రతిపాదనలు ఏదైతే ఇప్పుడు డిఓపిడి ప్రతిపాదనలు ఇచ్చినటువంటి వాటి మీద చాలా విస్తృతంగా మీరు చర్చలు చేశారు. రమణ గారు, మీరు చెప్పండి, ఎలాంటి ప్రతిపాదనల మీద ప్రజల నుండి స్పందన? అంటే ఇప్పుడు రూల్స్ ఏదైతే పెట్టారో ఆ రూల్స్ లో ప్రధానంగా హైలైట్ గా మీకు వచ్చినటువంటి సలహాలు, సూచనలు ఏంటి? మీరు ఏం సూచనలు ఈ రోజు డిఓపిడికి ఇచ్చారు? ప్రధానంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం సంబంధించి కొత్త నిబంధనలు 2017 పేరుతో నిబంధనలు రూపొందించిన విధానం సహేతుకం కాదండి. వాస్తవంగా ఏదైనా చట్టం ప్రకారం నిబంధనలు సవరించాలంటే సుప్రీంకోర్టు తీర్పు సివిల్ అపీల్ నెంబర్ 3185/2005 స్ఫూర్తికి విరుద్ధంగా ఆర్టీఐ చట్టం నిబంధనలు 2017 కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడం సిగ్గుచేటు. ప్రధానంగా అపీల్ విచారణకు వచ్చే లోపు ఎప్పుడైనా అపీల్దారు అపీల్ విరమించుకోవచ్చు. కమిషన్ కి అపీల్ దాఖలు చేసే సందర్భంలో పిఐఓకు మొదట అపీలేట్ అథారిటీకి తెలియజేసిన అనంతరమే అపీల్ చేయాలి. దరఖాస్తుదారుడు చనిపోతే సమాచార కమిషన్ అపీల్ విచారణ నిలుపుదల చేయవచ్చు. కాలానుగుణంగా దరఖాస్తు రుసుమును మార్పు చేయొచ్చు అంటూ మరికొన్ని ప్రతిపాదనలు ఆర్టీఐ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నాయి. కాబట్టి తక్షణం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానంగా విస్తృత స్థాయి సంప్రదింపుల ద్వారా మాత్రమే నిబంధనలు అమలు చేయాలి తప్ప ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురాకూడదు. ఆర్టీఐ చట్టం పరిధి దాటి నిబంధనలు ఉండడానికి వీల్లేదు. అదేవిధంగా ప్రజాభిప్రాయం పేరుతో ఆర్టీఐ చట్టం నిబంధనల సవరణపై ఈమెయిల్ ద్వారా మాత్రమే అభిప్రాయాలు తెలియజేయాలంటూ ప్రకటించడం కేంద్ర ప్రభుత్వానికి సహేతుకం కాదు. అదేవిధంగా ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేని గ్రామాలు చాలా ఉన్నాయి. వెబ్సైట్ లో పెట్టిన ఉత్తర్వులు ఎంతమందికి తెలుస్తుంది? ఇది సబబు కాదు. ప్రధానంగా ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా మీడియాకు ప్రకటన జారీ చేస్తుంటారు. అయితే ప్రజా ప్రయోజనకరమైన ఆర్టీఐ నిబంధనలు, ఉత్తర్వుల గురించి కనీసం ప్రకటన చేయకపోవడం వెనుక స్వార్థపూరిత పాలకులు, అధికార యంత్రాంగం ఆంతర్యం తేటతెల్లమవుతుంది. ప్రతి ప్రకటన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ప్రకటన జారీ చేసే కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ఈ నిబంధనలను విస్తృతంగా ప్రచారం చేయకపోవడం, కనీసం పిబ్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయకపోవడం అన్నది దురదృష్టకరమైన పరిణామం. ఆర్టీఐని నీరుగార్చాలన్న తపంతో వారు ఉన్నారని చెప్పడానికి ఇదే పచ్చి నిదర్శనం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్టీఐ నిబంధనలు 2017పై రాజకీయ పార్టీలు, పార్లమెంటు సభ్యులు తక్షణం స్పందించాలి. కొత్తగా ప్రతిపాదించిన నిబంధనలు ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై వారంతా ఒత్తిడి తీసుకురావాలి. దీనికి సంబంధించి సామాజిక కార్యకర్తలు, ఆర్టీఐ ఉద్యమకర్తలు, ప్రజా సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఈమెయిల్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ అన్నది సమంజసం కాదు. అది ప్రస్తుతానికి విరమించుకోవాలనేసి నేను కోరుతున్నాను. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు స్పష్టమైన ఒక వివరణ ఇవ్వడం జరిగింది. 2012 నిబంధనలే మేము కొనసాగించడం జరుగుతుంది తప్ప మరో కొత్త ఆలోచనలు ఏమీ లేవని చెప్పడం జరగడం కరెక్ట్ కాదు. అందుకు ఉదాహరణ 2012లో రూపొందించిన నిబంధనలను రద్దు చేస్తూ కొన్నింటికి అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మళ్ళీ అదే రద్దు చేసిన వాటిలో పునరుద్ఘాటిస్తున్నామని చెప్పడం సబబు కాదు. రమణ గారు, ఒకవేళ కనుక వాళ్ళు అమలు ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా అమలు పరిస్తే మనకున్న ప్రత్యామ్నాయం ఏంటి? ప్రత్యామ్నాయం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించి ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడానికి సాహసించదని నాకైతే నమ్మకం. అందుకు ఉదాహరణ సుప్రీంకోర్టు తీర్పు సివిల్ అపీల్ 3185/2005 అది స్పష్టమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. చట్టానికి అనుగుణంగానే నిబంధనలు రూపొందించాలి తప్ప చట్టానికి, లక్ష్యాలకి, ఆశయాలకి భిన్నంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిబంధనలు రూపొందించడం స్పష్టంగా ఉంది. కాబట్టి కోర్టు ఉల్లంఘన కేసుల కింద వేయొచ్చు, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా అనుగుణమైన వాతావరణాన్ని వాళ్ళే కల్పిస్తున్నారు. వాళ్ళ ఓటమి తప్పదు.